జనరేషన్లను బట్టి చూపే ఎమోజీల కథ మనం రోజువారీ సంభాషణల్లో వాడే చిన్న చిన్న ఎమోజీలే మన వయసును ఆలోచన తీరును ప్రతిబింబిస్తున్నాయి అంటున్నది ది న్యూయార్క్ టైమ్స్. ఒక ఆసక్తికరమైన ఇంటరాక్టివ్ స్టోరీ ప్రచురించింది. ఏ తరానికి చెందిన వారు ఏ ఎమోజీస్ని ఎక్కువగా వాడతారు, తరాల మధ్య ఏ ఎమోజీ సంభాషణలు ఎలాంటి వైవిధ్యాన్ని చూపుతున్నాయో తెలిపే ప్రత్యేక కథనం ఒకసారి చూద్దాం. సామాజిక మాధ్యమాల్లో మనం టైప్ చేసే టెక్స్ట్ కంటే మనం పంపించే ఎమోజీలే మన వయస్సును, యాటిట్యూడ్ను సులభంగా పట్టించేస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం మిలేనియల్స్ 1981-96 మధ్య జన్మించిన వారు, జెన్జీ 1997-2012 మధ్య జన్మించిన వారు ఉపయోగించే ఎమోజీల అర్థాలు, శైలి పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. ఒక తరం నవ్వును సూచించడానికి వాడే ఎమోజీని మరో తరం వెటకారానికి లేదా పూర్తిగా వేరే అర్థంలో ఉపయోగిస్తోంది. మిలేనియల్స్ అత్యంత ప్రజాదరణ పొందిన లాఫింగ్ విత్ టియర్స్ అంటే కళ్ళ వెంబడి నీళ్లు తిరిగే నవ్వు ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండగా, జెన్జీ యూజర్లు దీనిని పాతబడిపోయిన ఎమోజీగా భావిస్తున్నారు. జెన్జీ నెటిజన్లు తీవ్రమైన నవ్వును, ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి స్కల్ ఎమోజీని, క్రయింగ్ ఏడుపు ఎమోజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అలాగే సాధారణంగా భావ ప్రకటనకు వాడే థమ్స్ అప్, ఆల్ ది బెస్ట్ ఒకే ఎమోజీని జెన్జీ యూజర్లు పాసివ్ అగ్రెసివ్ వెటకారం లేదా నిరసన సంకేతంగా చూస్తూ ఉండగా, మిలేనియల్స్, బూమర్స్ దీనిని ఒక పాజిటివ్ అంగీకారంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ డేటాను విశ్లేషిస్తూ రూపకల్పన చేసిన ది ఇంటరాక్టివ్ సర్వేలో డిజిటల్ కమ్యూనికేషన్లో తరం మారే కొద్దీ ఎమోజీల అర్థాలు, వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తేలింది. మాట్లాడే భాషలాగే డిజిటల్ సంభాషణల భాష కూడా కాలానుగుణంగా మారుతోందని, ఇది రెండు వేర్వేరు తరాల మధ్య సరికొత్త కమ్యూనికేషన్ గ్యాప్ను, ఆసక్తికరమైన ట్రెండ్స్ను సృష్టిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.